హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ బేసిస్ మీద మొత్తం 7 రకాల పోస్టులను భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అఫీషియల్‌గా జీవో కూడా విడుదలైంది. ఆ జీవోలో ఈ పోస్టులకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి జూనియర్ అసిస్టెంట్, కోఆర్డినేటర్, ఆఫీసు సబార్డినేట్, అకౌంటెంట్, లైబ్రేరియన్, అలాగే వాచ్మెన్కి సంబంధించిన పలు రకాల పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ని లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు మీలో ఎవరైతే రైల్వే, ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం అన్అకాడమీ వాళ్ళు టాప్ ఎడ్యుకేటర్స్ తోటి బ్యాచ్ కోర్సెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో జాయిన్ అవడం ద్వారా మీరు ఇక్కడ ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు పొందవచ్చు. మీకు కంప్లీట్ సిలబస్ కవరేజ్ అనేది ఉంటుంది. అలాగే మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ ఇస్తారు. అలాగే మీకు సంబంధించినటువంటి డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. టెస్టులు ఉంటాయి, క్విజెస్ ఉంటాయి. వీటన్నిటిని కూడా మీరు పొందవచ్చు. మీరు గ్రూప్ డి అలాగే రైల్వే, ఎన్టీపీసీకి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామినేషన్, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్కి ఇందులో జాయిన్ అవడం ద్వారా కంప్లీట్గా మీరు నేర్చుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు జాయిన్ అవ్వాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసినట్లయితే 10% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. సో ఈ కోడ్ని యూజ్ చేసి డిస్కౌంట్ పొంది ఇందులో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన అఫీషియల్ జీవో అనేది బీసీ స్టడీ సర్కిల్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. అఫీషియల్ జీవోలో డైరెక్టర్ అలాగే 7 అవుట్సోర్సింగ్ బేసిస్ మీద భర్తీ చేసేటువంటి పోస్టులకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు చూద్దాము. ఫ్రెండ్స్, మనకి అఫీషియల్గా బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ యొక్క జీవో అనేది నిన్ననే విడుదల చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ బీసీ స్టడీ సర్కిల్ ఫర్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఇన్ రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ with recurring and non-recurring expenditure of 77 lakhs along with staffing pattern of director on contract basis plus 7 స్టాఫ్ మెంబర్స్ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఈ యొక్క బీసీ స్టడీ సర్కిల్కి సంబంధించినటువంటి ఈ యొక్క వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి డైరెక్టర్ పోస్ట్ను వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ మీద, మిగిలినటువంటి 7 స్టాఫ్ మెంబర్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని అవుట్సోర్సింగ్ బేసిస్ మీద భర్తీ చేయడానికి సంబంధించి ఆర్డర్స్ని ఇష్యూ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి ఎంత ఎక్స్పెండిచర్ అవుతుందో కూడా దానికి సంబంధించినటువంటి నిధులను కూడా విడుదల చేస్తున్నట్లు ఈ యొక్క జీవో అయితే విడుదల చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇందులో ఉన్నటువంటి పోస్టుల వివరాలు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ డైరెక్టర్ పోస్ట్ను మాత్రమే మనకి కాంట్రాక్ట్ బేసిస్ మీద భర్తీ చేస్తున్నారు. మిగిలినటువంటి పోస్టులని అవుట్సోర్సింగ్ బేసిస్ మీద భర్తీ చేస్తున్నట్లు ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. కాంట్రాక్ట్ బేసిస్ మీద భర్తీ చేసే పోస్టు డైరెక్టర్ పోస్టు మాత్రమే. అవుట్సోర్సింగ్ బేసిస్ మీద భర్తీ చేసే పోస్టులు ఏంటనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే కోర్స్ కోఆర్డినేటర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది, అవుట్సోర్సింగ్ బేసిస్ మీద భర్తీ చేస్తున్నారు. అకౌంటెంట్కి సంబంధించి ఒక వేకెన్సీ, లైబ్రేరియన్కి సంబంధించి ఒక వేకెన్సీ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. ఇంకొకటి ఆఫీసు సబార్డినేట్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. నైట్ వాచ్మెన్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. మొత్తంగా ఇవి 7 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. టోటల్గా డైరెక్టర్తో కూడా కలిపి 8 వేకెన్సీస్ని కాంట్రాక్ట్ అలాగే అవుట్సోర్సింగ్ బేసిస్ మీద భర్తీ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆఫీసు సబార్డినేట్కి మనకి ఏదైతే కోర్టు ఉద్యోగాలకి సంబంధించి ఆఫీసు సబార్డినేట్కి సంబంధించి 7th క్లాస్ క్వాలిఫికేషన్ ఏ విధంగా అయితే అడిగారో దీనికి కూడా 7th ఆర్ 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నైట్ వాచ్మెన్ పోస్టులకు కూడా ఈ యొక్క 7th క్లాస్ కానీ లేదా 10th క్లాస్, మినిమం 10th క్లాస్ అయితే అడుగుతారు. ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి డిగ్రీతో పాటు దానికి సంబంధించినటువంటి ఈ యొక్క కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి అని చెప్పేసి ఈ విధంగా అడగడం జరుగుతుంది. ఇంకా లైబ్రేరియన్కి సంబంధించి ఏదైతే లైబ్రేరియన్కి సంబంధించిన డిగ్రీ ఏదైతే చేశారో లైబ్రరీ సైన్స్కి సంబంధించినటువంటి డిగ్రీ ఉంటుంది కదా, సో అది ఎవరైతే చేశారో వారికి ఉంటుంది. అకౌంటెంట్ వచ్చేసి బీకామ్ చేసినటువంటి వాళ్ళకి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా కోర్స్ కోఆర్డినేటర్కి సంబంధించి డిగ్రీ లేదా పీజీ చేసినటువంటి వారికి అర్హతలు అయితే ఉండొచ్చు. ఇంకా డైరెక్టర్కి సంబంధించి ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా చెప్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క పోస్టులకి సంబంధించి అలాగే దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్, స్టాఫ్ని రిక్రూట్
రిక్రూట్ చేసుకోవడానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఫండ్స్ కూడా ఇక్కడ రిలీజ్ చేస్తూ దేనికి ఎంత ఫండ్స్ అవుతాయి అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. టోటల్గా 77.80 lakhs అవుతాయని చెప్పేసి దీనికి సంబంధించి ఎస్టిమేషన్ అయితే వేయడం జరిగింది. ఈ యొక్క జీవోను కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే ఉన్నటువంటి డైరెక్టర్ పోస్ట్కి సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్ మీద ఏదైతే భర్తీ చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్పై క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా నోటిఫికేషన్లో మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. బిలో 55 years ఆఫ్ ఏజ్ లిమిట్ ఉండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ హెచ్ఆర్ కలిగినటువంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే అండ్ షుడ్ బీ క్యాపబుల్ టు ఇన్స్పైర్ అండ్ గైడ్ ది స్టూడెంట్స్ ఇన్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అండ్ ఆర్గనైజ్ ట్రైనింగ్ కోర్సెస్ ఈ విధంగా చేయగలిగేటువంటి వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు అంటే ఈ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఆ ప్రిఫరెన్స్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉండాలి అంటే డిజైనింగ్ సిలబస్ అండ్ డ్రాఫ్టింగ్ కోర్సెస్ అండ్ కండక్ట్ ఆఫ్ ట్రైనింగ్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, హెచ్ఆర్ అండ్ అకౌంట్స్ మేనేజ్మెంట్కి సంబంధించి ఈ పర్టికులర్ ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. 25,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందని కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్ట్ని ఓసీ క్యాండిడేట్స్కి కేటాయించడం జరిగింది. మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి, ఈ నెల 9వ తేదీలోపు పెట్టుకోవాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. డేట్ అండ్ వెన్యూ ఆఫ్ ఇంటర్వ్యూకి సంబంధించి తర్వాత ఇంటిమేట్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్ కూడా యాక్టివేట్లో కావడం జరిగింది. ఇక్కడ ఈ నెల 9వ తేదీలోపు ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఈ యొక్క డైరెక్టర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. దీనిపైన క్లిక్ చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో డైరెక్టర్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ప్రస్తుతానికి. మిగిలినటువంటి ఏవైతే 7 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవుట్సోర్సింగ్ బేసిస్ మీద జూనియర్ అసిస్టెంట్ కానీ అకౌంటెంట్ కానీ ఇలాగ పలు రకాల పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఈ సైట్లోనే మనకి వితిన్ ఫ్యూ డేస్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. సో అప్డేట్ చేసినప్పుడు మీకు అయితే చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.